డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. అది నాకు తెలిసి ప్రతి మహిళకి, ప్రతి స్త్రీకి వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఏంటి? చీరలు. చీరలు, నగలు. ఎస్, ఎగ్జాక్ట్లీ. చీరలన్నా కొంత ఇప్పుడు ఈ కాలంలో పిల్లలు అంత డ్రెస్సులు వేసుకుంటున్నారు కాబట్టి అట్లా వెళ్తారేమో. బంగారం గురించి మాత్రం ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా రమగారు. అవును. బంగారం ఏంటండి రేటు? ₹1,00,000 దాకా వెళ్ళొచ్చు అనేసి మనం చూస్తా ఉన్నాం. మరి అయినా కొండ మానలేదమ్మా. ప్రతి షాపు కిటకిటలాడుతూనే ఉన్నాయండి. ఎవరు మాంటలేదు, ఎక్కడ అసలు తగ్గేదేలే అన్నట్టున్నాం. అదే. మీకు ఇంట్రెస్ట్ ఏనండి బంగారం? ఇంట్రెస్ట్ చాలా కాదు, కొన్ని మినిమం కొన్ని కావాలనుకుంటాను. బాగా ఇష్టం అనేది కాదు కాదే. బంగారం కొనేసుకోవటమే నా ఛాయిస్గా నేను ఉండను. నేను అనుకుంటాను బహుశా ఆడపిల్లలు లేకపోవటం వల్ల మీకు అట్లా అనిపిస్తుందేమో. మేబీ అమ్మాయిలు లేకపోవటము. మీరు ఎలాంటి నగలు ఇష్టపడతారండి? స్టోను ఏవైనా ఇక్కడ దాకా, నెక్ దాకానే ఉండాలి మీకు. షార్ట్ ఇట్లా ఇలా ఛాతీ మీదకి వచ్చే వస్తువులు పెద్దగా ఎక్కవు. ఓకే, ఉన్నాయి ఒకటో రెండో, ఏదో ఒకటి రెండు కొనుక్కున్నాను. లాంగ్ హారాస్ అలాంటి నచ్చవ? నాకు నచ్చవు పెద్దగా. నాకు ఇక్కడ దాకానే ఉండాలని ఉంటుంది. చెప్తా కదా, ఇలా కిందకి వెళ్ళాలి ఇట్లా. నాకు లాగా లెంతీ ఇష్టం. నాకు పెద్ద నచ్చదు. నా ఇంచుమించు నేను కొనుక్కున్న వస్తువులన్నీ కూడా పై మెళ్ళలోకే ఉంటాయి. కొన్ని ఇక్కడికి మ్యాక్సిమం ఇక్కడ దాకా వస్తుంది అంతే. ఒకటి రెండు పెద్ద ఉన్నాయి కానీ ఒకటే పెద్దది. ఇక నేను దాన్ని ఎప్పుడు పెట్టుకోను, ఎప్పుడు అది లాకర్లోనే ఉంటుంది. ఎలాంటి జ్యువెలరీ ఇష్టపడతారు? అంటే స్టోన్స్ ఉన్నవా, ప్లెయిన్ గోల్డా, టెంపుల్ జ్యువెలరీనా? అట్లా. టెంపుల్ జ్యువెలరీ ఇష్టం, కానీ నేను స్టోన్స్ అవి ఎక్కువ కొనలేదు. కెంపుల్ సెట్ ఒకటి ఉంది అంతే నా దగ్గర. అంటే వేస్టేజ్ ఎక్కువ పోతుందని చాలా అనిపిస్తుంది. రాళ్ల వస్తువులకి టెంప్ట్ అవ్వను నేను. కానీ అందంగా అనిపించదా? అనిపిస్తాయి కానీ వేస్టేజ్ ఏనండి, చాలా వేస్టేజ్ చేయ. ఇప్పుడు ఒక జత రాళ్ల గాజులు, దీన్ని క్లియర్గా చెప్తా, దీని మీద చాలా క్లారిటీ ఉంది నాకు. ఇప్పుడు ఏంటంటే మీరు ఎక్కువ కొనకపోతే మీకు ఎలా తెలుసు అని ఒక క్వశ్చన్ అందరికీ ఉంటుంది. నేను మా ఇంట్లో ఉన్న ప్రతి వాళ్ళతోటి బంగారపు షాపింగ్కి వెళ్తాను. నా తోడుకోడల దగ్గర నుంచి, మా చెల్లెలు అమెరికాలో ఉంది కదా, మా పెద్ద తోడుకోడలు, తను డైమండ్స్ అవి ఎక్కువ కొనుక్కుంటుంది. అమ్మాయి అక్కడే బయటే ఉంది. తను చిన్న వస్తువులే కానీ డైమండ్స్ కొంటుంది. తను డైమండ్ జ్యువెలరీ ఇంచుమించుగా తను కొనుక్కున్న ఇయర్ రింగ్స్, అన్ని పెండెంట్స్ నేనే కొన్నాను. నాతో పాటే మేము ఇద్దరం కలిసే చేసాం. మా అక్కయ్య కూతుళ్ళకి, పిక్కయ్య కూతుళ్ళ పెళ్ళిళ్ళకి, కొడుకుల పెళ్ళిళ్ళకి, నా ఫ్రెండ్స్ కొంతమంది. సర్కిల్ పెద్దది కదా ఎవరితోటైనా బంగారు షాప్కెళ్ళి ముందు లెక్కలు, ఏది ఎంత ఏమిటి అనే అవగాహన కోసం పక్కన తప్పకుండా నేను ఉంటా. అసలు మా ఇంట్లో ఉన్న బిల్లులు నువ్వు నమ్మవు, 7-8 మంది బంగారపు బిల్లులు మా దగ్గరే ఉన్నాయి ఇప్పటికీ. మా తోడుకోడలి గోల్డ్ డైమండ్స్ తాలూకు సర్టిఫికెట్స్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి. అదో కట్ట ఇదో కట్ట ఉంటాయి. ఓకే, నేను దాచిపెడతా వాటిని. నాకు ఆ పనులు ఇష్టం. ఎందుకు వేస్టేజ్ అంటే ఇప్పుడు మొన్న ఒక జత గాజులు చూసాం జయ, దాదాపుగా 30 గ్రాముల చిల్లర గాజులు. ఏవి? డైమండ్స్? డైమండ్స్ కాదు, సీజెడ్స్ చూసాం. మా అక్కయ్యకి అవి నచ్చినాయి. 34 గ్రాముల గాజులు సీజెడ్స్ చాలా బాగున్నాయి. దాంట్లో నుంచి 7 గ్రామ్స్ వేస్టేజ్ పోతుంది. వాళ్ళు వేసిన 24%, 23% చెప్పారు. పర్సంటేజ్ మర్చిపోయా. 7 గ్రాముల గోల్డ్ అంటే 7 5లు 35,000, అంటే 35,000 ప్లస్ ఒక 3,500, 38,500 రూపాయల బంగారము వేస్టేజ్ కాకుండా మేకింగ్కి. అవును, మేకింగ్ ఛార్జెస్. మళ్ళీ ఈ 34 గ్రాముల బంగారం తాలూకు రేటు మీద GST ఎలాగో తప్పదు, అవి మనం ఇవ్వవలసిందే. ఇప్పుడు ఈ గాజుల సరదా కోసము ఈ 7 గ్రాముల బంగారం వేస్ట్ చేసుకోవాలా? అంత పారేయగలిగేటుంటే పారేసుకోవచ్చు. మిడిల్ క్లాస్ వాళ్ళు వదిలేయగలుగుతారా? 7 గ్రాములతోటి ఎన్ని వస్తువులు రావచ్చు చెప్పు? ఒక కాలేజ్ గోయింగ్ పిల్లకి మెళ్ళ గొలుసు వస్తుందా? ఒక 7-8 సంవత్సరాలు చిన్నపిల్లకి జత గాజులు వస్తాయా? మనకే 8 గ్రాములు, ఇంకొక గ్రామ్ పెడితే నల్లపూసలు వస్తాయా? 2 జతల ఇయర్ రింగ్స్ రావచ్చా? 2 ఉంగరాలైనా కనీసం వస్తాయా? ఎందుకు 7 గ్రాములు వేస్ట్ చేయాలో చెప్పు? ఓ అమ్మో రమగారు, మీ మాటింటి నా మనసు కూడా మారిపోతుందండి. నిజంగా నాకు స్టోన్స్ అంటే చాలా ఇష్టం. ఇంట్లో వాళ్ళు కూడా ఇదే చెప్తుంటారు, కానీ ఇంత క్లియర్గానా? చాలా క్లియర్గానే. నిజంగా ఇంకా పెద్ద వస్తువు, ఇంత పెద్దది హారాలు అవి రాళ్లతో ఉన్నవి కొనుక్కుంటే అందులో పోయే వేస్టేజ్, ఒక పెద్ద వస్తువు కొంటే మినిమం ₹1,00,000 పోతుంది వేస్టేజ్. కనీసం 1,00,000. అవునండి, గ్రాములు. నువ్వు ఎంత పెద్ద వస్తువు తీసుకుంటావో అన్నేసి గ్రాములు చొప్పున వెళ్ళిపోతావు. కాదు రమ్మగారు, రీసేల్ ఉంటుంది కదా కెంపులకు, పచ్చడికి, వాటికి. కెంపుల్ రేట్ వేస్తారు. కెంపుల్ రేటు కొనుక్కుంటాం. కెంపులకి మళ్ళీ మనం బైబ్యాక్ పాలసీ కొన్ని రాళ్లకే ఉంటాయి. ఓకే ఓకే. ఒకటి మనం ఇప్పుడు కెంపుల రేటు
కెంపులతో వస్తువు చేసినందుకు మేకింగు, కెంపులు స్టడ్ చేసినందుకు వేస్టేజీ, బంగారము ఇన్ని వేస్తే మనం బైబ్యాక్ ఏమి ఇస్తారు వాళ్ళు మనకి? ఆ కెంపులకి పూర్తిగా పాలసీ మనం ఎంత కొన్నామో అంత పాలసీ బైబ్యాక్ పాలసీ ఉండదు, కొంచెం తక్కువ ఉంటుంది. చాలా షాపుల్లో డైమండ్స్ కూడా 90% 80% ఉంటుంది, కావాలంటే కనుక్కోండి. అవునండి, ఆ డైమండ్స్కి 80% బైబ్యాక్ ఉంది. కానీ చాలా వేస్టేజ్ కదండి. అయినా కూడా అందంగా ఉంటది కదా రమ్మ గారు. అందుకే ఓ వస్తువు కొనుక్కుంటామమ్మా, అంతే, ఓ వస్తువు కొనుక్కుంటాం. పూర్తి బంగారపు వస్తువులు అయితే పూర్తి బంగారపు వస్తువులు కూడా చేయించుకుంటే ఒక రకం చేయాలి. ఎప్పుడు కూడా బంగారము, అందులో సేవింగు ఒక చిన్నపాటి భ్రమ అనే చెప్పాలి. అంతేనా? మనకి అత్యవసరాలకి ఆదుకుంటుంది మాట నిజమే, కానీ నువ్వు ఎంత పెట్టావో ఎప్పుడూ నీకంత రాదు. మనకి ఆపదకి ఆసరాగా వస్తుంది అనుకుంటాం, కానీ అది ఎంత వరకు పిల్లలకి సొమ్ము. ఇప్పుడు అంటే మనం 10 గ్రాము 1000 రూపాయలు 1500లో కొన్నాం. నేను గ్రామ్ 3000లో కొన్నవి వస్తువులు ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు 5000 కదా, ఇప్పుడు 5500 ఉంది. ఆ వస్తువు నేను అమ్మాను అనుకో, పాత వస్తువుకి 4800 ఎంతో వస్తుంది. 5500 రాకపోయినా 3000 కొన్నది 4800 వచ్చింది కాబట్టి ఎక్కువ వచ్చిన ఫీలింగ్ వస్తుంది, ఒక 1800 పెరిగింది అనిపిస్తుంది. కానీ ఈ రోజుల రేటును బట్టి అది రాదు. చాలా షాపుల్లో డబ్బులు ఇస్తారు కానీ ఆ డబ్బులతోటి మనకు కావాల్సిన వస్తువు రాదు. మీరు కాదండి, పెద్ద షాపుల్లో కొంటారా చేయించుకుంటారా రమ్మగారు? చిన్న పన్నవి చేయిస్తాను జయ, పెద్దవి కొనుక్కుంటాను. ఉన్నారా మీకు గోల్డ్ స్మిత్ ఉన్నారు, కావాలంటే బాగా చేయించుకుంటాను. ఇదివరకు బందర్లో చేయించేవాళ్ళం. మాకు పెద్దకాయ హయాం రోజుల్లో అన్ని బందర్లోనే. బందర్ వదిలిపెట్టేశాక మా అక్కయ్య కూడా బందర్ వదిలేశాక మేము హైదరాబాద్లోనే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి. మా అక్కయ్యలు ఒకళ్ళు జాయా లుకాస్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, తోతారామ్స్ అండ్ పాపాలాల్స్ అది పట్టుకున్న వాళ్ళు కొంతమంది, ముసద్దిల్లాల్కి వెళ్ళే వాళ్ళు కొంతమంది. మేము జిఆర్టీకి వెళ్తాం. ఓకే, జిఆర్టీలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు మనకి, అక్కడ వెళ్తాము. అంటే నేనైతే ఇప్పుడు ఏం చేస్తాను చెప్తా, ఈజీ మెథడ్. ఇది ఒకేసారి 2 లక్షలు 4 లక్షల్లో పెట్టలేను, నాకు కూడా అంత డబ్బులు పెట్టడానికి ప్రాణం ఒప్పదు. చాలా మందికి ఇలాంటి రక్షణ ఉంటుంది. మన దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా అనేది కాదు, ఒకేసారమా లేదా అనేది, పెట్టేయగలమా లేదా. బంగారానికి నేను చిన్నవి సేవింగ్స్ పెట్టుకుంటాను. ఇంట్లో డబ్బులు పెట్టే బదులు ఏదైనా షాపులో పెట్టుకుంటే నెలకి ఇంత స్కీమ్ కడతాను. నెలకి ఇంతని కడితే మనం కట్టిన అమౌంట్ని బట్టి ఒక్కొక్క షాపు ఒక్కొక్క రకమైన ఇదేదో ఇస్తారు, కొంచెం బెటర్గానే అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే ఇదివరకటి ఇప్పుడు ఈ బంగారం బాగా పెరిగిన నేపథ్యంలో నేను కట్టే షాప్ వాళ్ళు కూడా స్కీమ్ని కొంచెం ఏదో నిబంధనలు మార్చారు. పాత రోజులు అయితే నేను చాలా లాభపడ్డాననే చెప్పాలి. మనం 11 నెలలు కట్టించుకుంటారు. ఒక నెల 1 లక్ష కట్టామనుకుందాం, 10 నెలలకు 10,000 కట్టాం. 11 నెలలకి 1,10,000 వస్తాయి మన దగ్గర. ఈ 1,10,000కి ఎంత బంగారం వస్తుందో అంత బంగారం వస్తువు తీసుకోవచ్చు. దాంట్లో మనకి మేకింగ్ లేదు, తరుగు లేదు. ఇది వరకు మేకింగ్ వేస్టేజీ లేకుండా ఇది వరకు ఇచ్చేవాళ్ళు. దీంతో మళ్ళీ మనం రాళ్ల వస్తువులు అవి పెట్టుకున్నాం అనుకో, రాళ్ల వస్తువులు తీసుకుంటే ఏవో 14% దాకా ఫ్రీ. అవునవును, 14% తీసుకుని ఇంకా 8% 20% అనుకో దాని మీద వేస్టేజ్, మిగిలిన 6% వేస్తాడనమాట. రాళ్ల రేటే పెద్దగా వెళ్ళాల. ఒక్కసారే నేను కూడా ఇప్పుడు బంగారం గురించి బాగా మాట్లాడుతున్నాం, కానీ నేను దాదాపుగా నా వివాహం అయిన తర్వాత ఒక 15-18 సంవత్సరాల పాటు గోల్డ్ దాదాపుగా కొనలేదనే చెప్పాలి, కొనుక్కోలేదు. అమ్మ వాళ్ళు పెట్టింది ఒక 20-25 కాసులు బంగారం ఉంది. తర్వాత ఏవో పిల్లల గొలుసులు, వాళ్ళకి మురుగులు, ఉంగరాలు కొని ఉంటాం, చిన్నవి ఏమైనా నల్లపూసలు, అంతే. 20 ఇయర్స్ తర్వాత, మా మ్యారేజ్ అయిన 20 ఇయర్స్ తర్వాత ఆ సంవత్సరం ఏదో అప్పుడు గోల్డ్ స్కీమ్, బ్యాంక్ వాళ్ళు ఏవో స్కీమ్ ఉంటే కాయిన్స్ కొనుక్కున్నాం. ఓకే, ఆ కాయిన్స్ మార్చి మా బంధువులే ఒకరు గోల్డ్ స్మిత్ తెలిసిన వాళ్ళు గోల్డ్ స్మిత్ దగ్గర చేయిస్తారు. ఫస్ట్ ఒక మామిడి పిందెల నెక్లెస్ చేయించాను. ఆ మామిడి పిందెలు మా అక్క ఇక్కడ దాకా అని చెప్పింది, అది ఏకంగా 70 గ్రాములు అయిపోతుందని ఒక 40-45 గ్రామ్స్లో ఇక్కడ దాకానే మామిడి పిందెలు చేయించాను. అదే ఫస్ట్ వస్తువు నేను చేయించిన పెద్దది. అంతకుముందు ఒకటి కొన్నాం, కానీ పాత బంగారంతో కొన్నాము. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఈ స్కీమ్ కట్టడం మొదలుపెట్టాను. ఎవ్రీ ఇయర్ ఒక 2 lakhs 2.5 lakhs దాకా. మధ్యలో కరోనా 3 years ఏం చేయలే. గాజులు బంగారంవే కొన్నాను. ఓకే, ఒక్కసారే కెంపుల వస్తువు కొన్నాం ఈ స్కీమ్లో. అంటే మేము పెట్టిన దాని మీద ఇంకో 50,000 ఎంతో పైన పెట్టవలసి వచ్చింది. స్కీమ్లో కట్టాం కాబట్టి ఆ వేస్టేజ్ అవన్నీ కలిసి వస్తాయి కదా. పర్వాలేదు, మంచిదే అంటే కట్టుకోవచ్చు అంటారు. అంటే పబ్లిక్ మనం ఏమనంటే ప్రైవేటు వ్యక్తుల దగ్గర కట్టద్దు, చిన్న షాపుల్లోకి వెళ్ళబోకండి. ఎస్టాబ్లిష్డ్ పెద్ద షాపులు మనకి సెలెక్ట్ చేసుకునేందుకు బాగా అవకాశం ఉన్న చోట
ఎందుకంటే వాళ్ళు మనకి డబ్బులు ఇవ్వరు కాబట్టి, డబ్బు ఇవ్వరు, వస్తువే తీసుకోవాలి డబ్బు ఇవ్వరు. వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ 50 ఏళ్ళ నుంచి ఉన్న షాపు. ఉమ్. మనలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా అయితేనే పెట్టండి, కానీ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర గోల్డ్ స్కీమ్స్ కట్టబోకండి. ఇప్పుడు లైట్ వెయిట్ జ్యువెలరీ వచ్చేసింది కదా, లైట్ వెయిట్ జ్యువెలరీ వచ్చింది, మీకు తక్కువ, ఇష్టపడతారా? కొంచెం తక్కువే. ఎందుకంటే సన్నవి నల్ల పూసల గొలుసు అని, చిన్న చిన్న చైన్స్ అని, ఏవో కొంటాను, ఒకటో రకరకాల పూసలతో గోల్డ్ లోనే చాలా లైట్ వెయిట్ లో వచ్చేస్తుంది ప్రెసెంట్. అంటే దాంట్లో వేస్టేజ్ ఎక్కువ అనిపిస్తుంది, చాలా వేస్ట్ అయిపోతుంది. అందులో బైబ్యాక్ ఏమి ఉండదు. రెండోది ఏంటంటే, నేను ఇంత పెద్ద మనిషిని, ఏదైనా చిన్న వస్తువు వేసుకుంటే కనపడదు కదా, సన్నటివి కాదు అమ్మాయిలు లేరు రామగారు, కదా. మీరు కాదు బైబ్యాక్ అంటున్నారు కదా, మనము బంగారం మనతోనే ఉంచుకోవాలని అనుకుంటాం కదా, బైబ్యాక్ ఆలోచించాలా కొనేటప్పుడు ప్రతిసారి కూడా? ఎప్పుడూ ఆలోచించాలి. నీకు ఎలా అంటే జయ, మనకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి నీకు అసలు అలాంటి ఆలోచన లేదు. ఏది కంటికి నచ్చితే అది బట్టలు కొనుక్కున్నట్టు బంగారం కొనుక్కునే వాళ్ళకి మనం చెప్పేదేం లేదు. ఈ స్టైల్ లేదు, ఈ మోడల్ లేదు, ఈ రకం లేదు, అన్కట్స్ అవి ఇవి రకరకాలు కొనేసుకునే వాళ్ళకి మనం చెప్పేదేముంది. కాదండి, ఇప్పుడు లైట్ వెయిట్ జ్యువెలరీకి సంబంధించి కూడా మనం బైబ్యాక్ ఆలోచించాలంటారా? ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఎన్నేళ్ళు ఇప్పుడు కొనుక్కున్నావు అనుకో, ఓ 2-3 ఏళ్ళ తర్వాత నీ ఐడియాలజీ మారిపోతుంది. ఓకే, ఈ లైట్ వెయిట్ జ్యువెలరీకి ఫ్యాషన్ మారిపోతుంది. 4 వెళ్ళకూడదు, ఒక్కటి కొనుక్కోవాలి. నా దగ్గర కూడా ఒక సన్న నల్ల పూసలు ఉన్నాయి, గుర్తులేదా? అవునవును, వేసుకుంటుంటా. ఒక్కటి నేను కొన్నది. సో అంతే, 1-2కి వెళ్ళండి, కానీ ఎప్పుడూ కూడా బైబ్యాక్ ఆలోచించమంటారు. ఖచ్చితంగా మీరు డైమండ్స్ కి, అన్కట్స్ కి, కెంపులకి, జేడ్స్ కి, వేటికి వెళ్ళిన ఎమరాల్డ్స్ అవి కొనుక్కుంటారు, పచ్చలు, వీటన్నిటికి కూడా బైబ్యాక్ ఎలా ఉంది, ఈ వస్తువు కానీ మళ్ళీ మనం కొనేటప్పుడు తిరిగి ఇచ్చేస్తే నష్టపోతాం అంటారు కదండి, ఎప్పుడూ నష్టపోతాం. అయినా కూడా ఆలోచించాలి. అయినా కూడా కాదు, మనం ఉంచుకుంటాము లేదా పిల్లలకి ఇస్తాము అని ఆలోచించే వాళ్ళు కొంచెం ఇవన్నీ కరెక్ట్గా జాగ్రత్తగా చూసుకుని, ఆటే వేస్టేజ్ లేకుండా ఏదైనా స్కీమ్ కట్టి, స్కీమ్ నుంచి వేస్టేజ్ కలిసి వస్తుంది కదా. అవునవును. అలాంటి పాలసీల్లో కనుక తీసుకుంటే మీకు ఆటే వేస్టేజ్ ఉండదు. ఇప్పుడు మగ పిల్లలు ఉన్నాయి, కొన్నాను కెంపులు, మా పెద్ద బాయికి వెళ్ళైతే వాళ్ళ కోడలకి ఇచ్చేస్తాను, అంతే కదా. ఉంచుకుంటే మానుకుంటే అది వేరే సంగతి. అవును. ఇప్పుడు చిన్న పొన్న అవి మనం కొన్నాళ్ళు పోయాక బోర్ కొడతాయి, తెగిపోతాయి, విసుగ్గా ఉంటుంది, ఇచ్చేస్తాం. వేయబోతే ఏమనిపిస్తుంది మనకి, కొనబోతే కొరివి, అమ్మబోతే అడివి, అంతే. అలా అవ్వకూడదు కదా. ఎప్పుడు బట్టలు కొంటామా, 10,000 పెట్టి చీర కొన్నాను చేయ, పావలా వస్తుందా దాని మీద? ఆలోచించాం. ఎన్నిసార్లు కట్టుకుంటాం? అదే నువ్వు 10,000 పెట్టి 2 ఉంగరాలు కొన్నావు, 1 ఉంగరం కొన్నావు, దాని మీద వస్తుందా రాదా పావలా? వస్తుంది. మరి వచ్చే దాని గురించి ఆలోచించద్దా? ఆలోచించాలి కదా. చిన్న చిన్నవి కొనుక్కోండి. ఎప్పుడు కూడా బంగారం కొంచెం కొంచెంగా కొనుక్కుని, కాసులు కొనుక్కోవటం, ప్యూర్ గోల్డ్ కొనుక్కోవటం పక్కన పెట్టండి. ఒకేసారి పెద్ద వస్తువు కొనలేము, ప్రతి నెల ఇంతని కొని పెట్టుకోవచ్చు. 2-3 నెలలకు ఒకసారి డబ్బులు, నెలకు ఒక 4-5 వేలు మిగులుతాయి అనుకో, 4 వేలతో కొనలేం కదా. 2-3 నెలలకు 10-12 వేలు అవుతాయి. ఆ 10 వేలకి సరిపడా చిన్న కాయిన్ ఏదైనా కొని పక్కన పెట్టుకోండి. 24 క్యారెట్స్ అది కొనుక్కుంటే దాంట్లో మనకి వేస్టేజ్ ఉండదు. ఏదైనా పెద్ద వస్తువు చేయించుకునేటప్పుడు దీన్ని వాడేసుకోవచ్చు. ఈ ప్రింటెడ్ కాసులు వస్తాయి చూడు, కొండి వచ్చి లక్ష్మీ కాసులు కొనబోకండి, వాటిలలో వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే, ప్యూర్ గోల్డే కొనుక్కోవాలి. రైట్. ఇయర్ రింగ్స్ ఎలాంటి ఇష్టపడతారండి? నేను ఎక్కువగా మిమ్మల్ని బుట్టల్లోనే చూస్తూ ఉంటాను, చిన్న చిన్న బుట్టలు, అవే ఇష్టమా? స్టడ్స్ అలాంటివి? స్టడ్స్, చిన్న బుట్టలు ఇష్టం. పెద్ద పెద్ద బుట్టలు నాకు ఇష్టమైన, నేను అవి ఎక్కువ పెట్టుకోలేను. నా చెవి సపోర్ట్ చేయదు, నా ఫేస్ షేప్ సపోర్ట్ చేయదు, మేనేజ్ చేయలేకపోతాను, మేనేజ్ చేయలేను. ఇయర్ రింగ్స్ అంత పెద్ద పెద్దవిగా ఉంటే పరీక్ష ముందు ప్రధానమైనది ఏంటంటే, అసలు నేను ఒక రహస్యం చెప్పాలి చేయ, ఇప్పుడు మా పెద్దక్కయ్యకి ఇది తెలియాలన్నమాట. చెప్పండి. నాకు రింగులు ఇష్టం. మా పెద్దక్కయ్య గారు అమ్మాయి, మా ఆఖరక్కయ్య, వాళ్ళిద్దరికి రింగులు ఉండేవి. నాది మొదటి నుంచి కోలమహమే, నేను బక్క పిల్లని, నేను ఇప్పుడు పుష్టిగా ఉన్నాయి, ఆ పెద్దదాన్ని అయిపోయింది కాబట్టి చాలా సన్నగా ఉండదని, సుందుకి రింగులు, కుట్టికి బుట్టలు అని చెప్పేది మాకు ఇదే పాయింట్. ఎప్పుడు నాకు బుట్టలే పెట్టేవాళ్ళు. మీకేమో రింగులు ఇష్టం. నాకు ఆ రింగులు ఇష్టం. మా కజిన్ ఒకటి నాకంటే 5-6 ఏళ్ళు పెద్దది, అది ఇంత పెద్ద పెద్ద రింగులు పెట్టుకుంటుంది. నాకు ఈ దృష్టి ఇప్పటికీ రింగుల మీద ఉంటుంది. కోరిక తీరిందా? తీరలేదా? తీరదు. ఇంకా పెట్టుకోలేదు, పెట్టుకున్న ఇంట్లోనే. అందుకని మీకేమైనా అలాంటి అబ్సెషన్స్, కోరికలు ఉంటే జామని కొనుక్కొని పెట్టేసుకోండి. నాలాగా 50 ఏళ్ళు దాటాక అయ్యో చిన్నప్పుడు అలా అనుకున్నాను అనుకోవద్దు, ఫీల్ అవ్వద్దు. ఏం పర్వాలేదు, ఓసారి కొనేసుకుని పెట్టేసుకుంటే ఆ సరదా తీరిపోతుంది, ఏం ఇబ్బంది ఉండదు. ఇప్పుడు నేను కొన్నాను, మా కోడళ్ళు పెట్టుకుంటారో పెట్టుకోరు, రింగులు పెట్టుకునే కోడళ్ళు వస్తారో రారో, అప్పుడు ఫ్యాషన్ ఉంటుందో ఉండదు. బ్యాంగిల్స్ అండి, బ్యాంగిల్స్ రింగ్స్ ఇష్టమేనా మీకు? బ్యాంగిల్స్ బాగా, ఉంగరాలు పెద్ద సరదా, 1-2 ఉంటాయి. గాజులు చాలా ఇష్టం, రకరకాల గాజులు వేసుకుంటాను, మార్చుకుంటాను. కొత్త మట్టి గాజుల మీద కొంచెం ఆసక్తి. నా ప్రధానమైన సమస్య ఏంటంటే కొంచెం స్కిన్ ఎలర్జీ ఉంది, ఎలర్జీ. చేతులు గాజుల మధ్య చెమట పోస్తే తట్టుకోలేను, నాకు గాజులు ఇష్టం. ముందు నుంచి ఉన్నాయి, మా అక్కయ్య అలాగే చేయించింది, తర్వాత మేము కూడా గాజులు అలాగే కొనుక్కున్నాం. రకరకాలు లెస్ వెయిట్ లో గాజులు అక్కే చూసుకునేదారు అమ్మగారు మీకు. ఎందుకంటే ఏ విషయం మాట్లాడినా
అక్క చెప్పింది అక్క చేసింది అని అమ్మ కన్నా కూడా ఎక్కువ అక్క పాత్ర ఎక్కువ. మా పెద్దక్కయ్యే చూసేది. అంటే మా అమ్మ కొంచెం ఇంట్లో ఉండేది, మా నాన్న పెద్దక్కయ్యని వెంట పెట్టుకుని అన్ని చోట్లకి తీసుకెళ్లేవారు. ఏజ్ గ్యాప్ చాలా ఉంది కదా, అన్ని మా పెద్దక్కయ్య చేతిలో ఉండేవి. తర్వాత కూడా మా నాన్నగారు చనిపోయిన తర్వాత కూడా మా అక్కయ్యలే, మా పెద్దక్కయ్యలు ముగ్గురే, మా పెద్దక్క, రెండో అక్కయ్య, మూడో అక్కయ్య, వాళ్ళే అన్ని విషయాలు చూశారు. అందుకని ఎంతసేపు అక్కడికే వెళ్తుంది. ఇప్పుడు కూడా సలహా మా పెద్దక్కయ్యని అడుగుతాను నేను, నేనే కాదు అందరూ ఇంచుమించుగా అందరం. ఇప్పుడు 1 సంవత్సరం 2 ఏళ్ళ నుంచి నీకు తోచింది చేసుకోవే అంటాం మొదలుపెట్టింది. అంతకుముందు మా అక్కయ్య కరెక్షన్స్, కేకలు ఇచ్చుకోవటం కూడా, తిట్టించుకోవడానికి కూడా పోయి తిట్టించుకొస్తుండే వాళ్ళు. ఏదేమైనా మనం గోల్డ్ కొనుక్కునేటప్పుడు మాత్రం మీరు బైబ్యాక్ ఆలోచించమంటున్నారు. సరదా పడద్దు, ఆలోచించి సరదా పడండి. ఓకే, అమాంతం పడిపోవద్దు, బట్టల మీద పడిపోయినట్టు పడిపోవద్దు. ఎందుకంటే నేను చెప్పిన పాయింట్ గుర్తుపెట్టుకోండి, 10,000 రూపాయల పట్టు చీర మీద పావలా రాదు, కానీ 10,000 రూపాయల బంగారు వస్తువు మీద ఖచ్చితంగా 8,000 అయినా వస్తుంది. ఆ 8 అయినా తీసుకునే రకంగా 5,000 వచ్చేలా చేసుకోకండి. 10కి 5 రాకూడదు, కనీసం 8 రావాలి. కొన్నాళ్ళు మీరు పెట్టుకోవాలి దాన్ని. షూర్. అయితే నేను కొన్ని నగలు చూస్తా, నాకు తెలిసి మాక్సిమం నేను చూస్తుంటాను, కొన్ని చూడనివి కూడా ఉండుంటాయి. ఫోటో పెట్టాలి రమ్మగారు మీరు నాకు. నా నగల ఫోటోలా? మీ నగల ఫోటోలు పెట్టడం ఒక 6-7 నెక్లెస్లు ఉంటాయి, అవే చాలండి. సరే, ఎందుకంటే మీకు అంత ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. నిజంగా నేను ముందుగానే చెప్పినట్టు మీకు ఆడపిల్లలు ఉన్నట్లయితే నెల నెల కొనేసేవాళ్ళేమో. ఇలా అలంకారంగా ఒక 3-4 వస్తువులు ఒకేసారి. మీరు కూడా చాలా సింపుల్ గా ఉంటారు కదా, అలవాటు. ఇప్పుడు మా 4 పెద్ద వస్తువులు ఉన్నాయి, ఇక్కడకోటి 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 ఇట్లా వేసుకోవటము, ఇలా కనపడ్డము, వంకి పెట్టుకోవటము, అవి నాకు నచ్చవు. నేను అసలు భరించలేను. అదేమిటో నాకు కనకదుర్గ అవతారంలా కనపడుతుంది, అమ్మవారి అవతారంలాగా ఫీల్ అవుతా. ఎవరైనా పెట్టుకుంటే బాగానే ఉంటుంది, నాకు నేను నచ్చను. అందుకని నేను అంత ఎక్కువ పెట్టుకొని ఒక్క నగ పెట్టుకుంటా సింపుల్ గా, అంతే. ఏదైనా ఒకటే, ఈసారి ఇది, నెక్స్ట్ టైం ఇది. మా ఇంచుమించు మా ఇంట్లో జనం అంతా ఇలాంటి వాళ్ళే ఉన్నారు కాబట్టి మరి నేను ఆడపోతుంది. మీకు సరదా ఉంటే చేయండి, అంతే. రైట్ రైట్ రమ్మ గారు, నమస్తే. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.